అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ఛానల్ కాదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు కారం కొట్టించుకుందామని అమ్మోళ్ళింటికి వెళ్ళా. ఎన్ని కిలోల మిరపకాయలకి ఎన్ని దినుసులు పడతాయి అని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం 5 కిలోలు, ఇక్కడ 2 కిలోలు ఉన్నాయి, అక్కడ 3 కిలోలు ఉన్నాయి. 5 కిలోలు పట్టించుకుంటే అమ్మకి నాకు ఇద్దరికి సరిపోయింది. ముందు వీటన్నిటిని తొడాలు వచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టాలి. అంతే కదా. ఏమి ఇత్తనమ్మా ఇది? నా దగ్గర మైక్ లేదండి. నేను మాట్లాడేటప్పుడు నా వాయిస్తో పాటు పక్కనున్న వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటుంది. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకనే నేను చాలా తక్కువ మాట్లాడతాను అండి కెమెరా ఎదురుగా. వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వాయిస్ చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని ఇలా చేస్తూ ఉంటా. మైక్ లేదు కదా, అందుకని. మా అమ్మ చూడండి తలలో మిరపకాయలు పెట్టుకుంది. వాళ్ళు పొలం వెళ్ళినప్పుడంట పత్తి తీసేటప్పుడు పత్తి, మిరపకాయలు కోసేటప్పుడు మిరపకాయలు అలా కోసి తలలో పెట్టుకుంటూ ఉంటారంట. తొడాలు తీస్తున్నాం కదా, అది గుర్తు వచ్చి చెప్తుంది మాకు. మేము పొలంలో మిరపకాయలు కోసేటప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళము అని. సరే అయితే పెట్టుకోమా ఒకసారి అంటే పెట్టుకుంది. ఇంకా దాని గురించి నవ్వుకుంటా ఉన్నాం అనమాట. నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా పచ్చళ్ళు కారాలు అమ్మే పంపించిద్దండి ప్రతి సంవత్సరం. నేను కొంచెం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా నేర్చుకోవాలి అని ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటున్నాను. అంతేగాని లేదంటే మా అమ్మే చేసేస్తుంది. ఇది అసలు మన పనే కాదు. అమ్మ నేను ఇద్దరం కూర్చొని చేస్తున్నాం కదా ఈ పనంతా. మేము లేకపోయినా కూడా అమ్మ ఒక్కటే కూర్చొని ఈ పనంతా చేసేసుకుంటుంది. అసలు అలుపు అనేది రానియకుండా, చిరాకు పడకుండా చాలా ఓపికగా చేసుకుంటుంది ఇలాంటి పనులన్నీ కూడా. నేను చెయ్యాలి అంటే నాకు మనిషి తోడు ఉండాలన్నమాట. ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ సరదాగా చేసుకుంటూ ఉంటా. అంతేగాని ఒక్కదాన్నే తెలియని పనులు చేయాలి అంటే నాకు ఎట్లయినా కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది. మా అమ్మ మాత్రం అలా కాదు, అస్సలు అలసిపోదు. మిరపకాయలు ఎంత ఎండితే అంత మంచిదంట. అందుకని నిన్న తొడాలు తీసేసి ఎండబెట్టాము. ఈరోజు మిగిలిన దినుసులు ఉంటాయి కదండి, ఆ దినుసులు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. కొంచెం ప్లీజ్ నా అవతారాన్ని ఇగ్నోర్ చేయండి మీరు. నేను రెడీ అయ్యే టైం నాకు ఇవ్వలేదు మా అమ్మ. దినుసులన్నీ వేపేసి ఎండలో అవి కూడా కొంతసేపు ఎండబెట్టాలి, నువ్వు ఎప్పటికో రెడీ అయ్యి వస్తే పనులు అవ్వవు అని చెప్పేసి ఆమె పనులు ఆమె స్టార్ట్ చేసేసింది. ఇంక నేను వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక అలానే వచ్చి కూర్చున్నా. నా అవతారాన్ని మాత్రం ఇగ్నోర్ చేయండి అబ్బా, పట్టించుకోవద్దు. 5 కిలోల మిరపకాయలకి కేజీ చిన్నులపాయలు పడతాయండి. ఏదేది ఎంతెంత వేస్తున్నామో అనేది నేను కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. తర్వాత మెంతులు వచ్చేసి 100 గ్రాములు తీసుకుంటామండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్క స్టవ్ మీద నవారా రైస్ అండి. మా అమ్మకు షుగర్ ఉంది, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అమ్మ కాళ్ళకి పుళ్ళు ఉంటాయి కదా, షుగర్ ఎక్కువైపోయి కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక ఈ పుళ్ళు అనేవి వస్తున్నాయి. దానికోసం అని చెప్పేసి నవారా రైస్ మంచి సొల్యూషన్ అని చెప్పారు. తింటే బాగుంటుంది హెల్త్కి అని చెప్పారు. అందుకని అమ్మకి నవారా రైస్ అలవాటు చేశాము. నిజంగానే ఆ రైస్ వాడుతున్నప్పటి నుంచి అమ్మకి రిజల్ట్ బాగుండింది. కొంచెంగా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర కూడా వేయించుకోవాలండి. జీలకర్ర వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి. దీన్ని మనం 1/2 కేజీ తీసుకున్నాము. ఇప్పుడు ధనియాలు కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఒక్కసారిగా బాండీలో వేస్తే వేగవు. నేను మొత్తం పోసేసాను. మా అమ్మ వచ్చి 2 సార్లుగా వేయించు అని చెప్పింది, అలాగే వేయించాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. వీటి క్వాంటిటీ వచ్చేసి 1/2 కేజీ అండి. 5 కిలోల మిరపకాయలకి 1/2 కేజీ ధనియాలు తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా మిరపకాయలతో పాటు ఎండబెట్టుకోవాలి. వేయించే ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు అయితే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నులపాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాల గురించి చెప్పాను కదండి. ఆ తర్వాత ఉప్పు కూడా మనకి ఒక 3 కిలోలు ఉప్పు పట్టిద్ది. ఆముదం వచ్చేసరికి కేజీ ఆముదం పట్టిద్దండి. ఇంకింతే ఇవే దినుసులు కారానికి మనకి. మా అమ్మ అయితే అన్నీ సర్దేసిందండి కారం పట్టించుకురావాలి అని. నేను వచ్చేదాకా ఆగలేదు. ఇద్దండి మొత్తం డబ్బాల్లో పోయాల్సిన డబ్బాల్లో, గోతంలో పోయాల్సిన గోతంలో పోసేసుకొని రెడీగా పెట్టుకొని మా అమ్మ మా నాన్న అయితే బయలుదేరారు మిల్లు దగ్గరికి. ముందు అమ్మను వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత నన్ను తీసుకొని వెళ్తాడు. నేను కూడా వెళ్ళాలి కదా మరి. మా ఇంటి దగ్గర నుంచి మిల్లు దగ్గరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. మా నాన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చాడు. మా చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలియక ముందు నుంచి కూడా ఇదే కారం మిల్లు అండి. ఇక్కడికే వచ్చి మా అమ్మ
తర్వాత మా అత్తలు అందరూ ఊళ్ళో వాళ్ళందరూ, మేమనే కాదు ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి కారం పట్టించుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఉందంట, అది ఎక్కడుందో కూడా మాకు అసలు తెలియదు, మాకు ఇక్కడికి రావడమే అలవాటు. మాకు తెలియదు అంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, మాకైతే ఇది ఒక్కటే తెలుసు. ఈ మరలో అండి ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు వేసేసి ఇలా పొడి చేస్తారు. ఇలా వచ్చిన పొడిని వేరొక మిషన్ ఉంటుందండి, రోకలతో దంచుతూ ఉంటుంది, ఇద్దండి అదే ఈ మిషన్. ఈ మిషన్లో వేసేసి మనం తీసుకొచ్చిన మిగిలిన దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి వేస్తూ దంచుతూ ఉంటారు. కారం ఇంకా రెడీ అయింది, మెత్తగా మెదిగింది అనుకున్నప్పుడు లాస్ట్లో ఆముదం వేస్తారండి. ఆముదం వేసిన తర్వాత మంచి కలర్ వచ్చింది, స్మెల్ కూడా చాలా బాగుండింది. కాకపోతే మేము అక్కడ ఉన్నంతసేపు దగ్గుతూనే ఉన్నాం ఆ మిరపకాయల కోరుకి. 5 కిలోల కారం 2 డబ్బాల్లోకి వచ్చిందండి. చిన్న డబ్బా నేను తీసుకొని వెళ్ళిపోతాను, పెద్ద డబ్బా అమ్మ ఉంచుకుంటుంది. నేను వచ్చి 2-3 రోజులు అవుతుందండి. నిజం చెప్పాలంటే ఓటేయడానికి వచ్చాను, ఎలాగూ వచ్చాను కదా అని చెప్పేసి కారం పని కూడా చూసుకొని వెళ్తున్నా. అమ్మోళ్ళు దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఏడవటం అలాంటి ఏమీ ఉండవండి. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం కాబట్టి హ్యాపీగా బాయ్ చెప్పేసి వచ్చేసాము. చైత్ర రాననింది, అందుకని బాబుని మాత్రమే తీసుకెళ్తున్నా. ఇదేనండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్, ఉంటాను.